మై డియర్ స్టూడెంట్స్, చాప్టర్ 1 సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాము. సో వెల్కమ్ టు చాప్టర్ 2 ఓషన్స్ అండ్ కాంటినెంట్స్. దీంట్లో సో మనం ఫస్ట్ పేజ్ వచ్చేసరికి ద బిగ్ క్వశ్చన్స్ అని ఇచ్చారు. వాట్ ఆర్ ఓషన్స్ అండ్ కాంటినెంట్స్? ఓషన్స్ అంటే ఏంటి, కాంటినెంట్స్ అంటే ఏంటి? వాట్ ఆర్ దేర్ నేమ్స్? వాటి పేర్లేంటి? అండ్ దేర్ డిస్ట్రిబ్యూషన్ అంటే అది ఎక్కడెక్కడ వ్యాపించి ఉంది, అంటే ఏ ఏ ప్లేస్లో డిస్ట్రిబ్యూట్ అయ్యి ఉంది అని. సో ఇదొక క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి ఇన్ వాట్ వేస్ డూ ఓషన్స్ అండ్ కాంటినెంట్స్ ఇంపాక్ట్ లైఫ్ ఆన్ ఎర్త్ ఇంక్లూడింగ్ హ్యూమన్ లైఫ్? ఓకే, అంటే ఓషన్స్ అండ్ కాంటినెంట్స్ ఎట్లా దాని యొక్క ప్రభావం, ఇంపాక్ట్ అంటే ప్రభావం, లైఫ్ ఆన్ ఎర్త్ అంటే లైఫ్ అంటే ఏ లైఫ్, ఆల్ క్రియేచర్స్ అంటే ఆక్వాటిక్, ల్యాండ్ క్రియేచర్స్, తర్వాత హ్యూమన్స్తో సహా ఎట్లా ఓషన్స్ అండ్ కాంటినెంట్స్ ఈ ప్రాణుల యొక్క లైఫ్ని ఎఫెక్ట్ చేస్తాయి, ఇంపాక్ట్ చేస్తాయి. ఈ రెండు కాన్సెప్ట్స్, దీస్ ఆర్ ద 2 బిగ్ క్వశ్చన్స్ ఇన్ దిస్ చాప్టర్ వీఆర్ గోయింగ్ టు సీ. ఓకే, సో కమింగ్ టు దిస్ పిక్చర్ హియర్, దిస్ పిక్చర్ ద ఎర్త్ సీన్ ఫ్రమ్ ద స్పేస్. సో ఇదేంటంటే ఎర్త్ స్పేస్ నుంచి చూసినప్పుడు, సో పైనుంచి చూసినప్పుడు ఎర్త్ ఎలా ఉంది అనే ఫోటోగ్రాఫ్ అనమాట ఇది. ఇదేంటంటే ద వ్యూ ఈజ్ సెంటర్డ్ ఆన్ ద పసిఫిక్ ఓషన్ విత్ ఆఫ్రికా టు ద లెఫ్ట్. సో ఇటు లెఫ్ట్ వచ్చేసరికి మీకు ఆఫ్రికా, ఇండియా అండ్ పార్ట్ ఆఫ్ ఏషియా అట్ ద టాప్. సో ఇక్కడ మీకు చూస్తే ఇండియా సో ఈ పాయింట్లో ఇండియా ఉంది పైన. సో ఇక్కడ ఒక ట్రయాంగిల్ భాగం ఉంది కదా వి షేప్లో, సో అదే ఇండియా అనమాట. ఈ లెఫ్ట్ వచ్చేసరికి ఆఫ్రికా. సో అయిపోయింది ఇంకా ఫస్ట్ పేజ్. కమింగ్ టు సెకండ్ పేజ్. లెట్ us రిటర్న్ టు అవర్ గ్లోబ్ అండ్ రొటేట్ ఇట్ జెంట్లీ. లుక్ ఎట్ ద పిక్చర్ ఆఫ్ ద ఎర్త్ సీన్ ఫ్రమ్ ద మూన్. వాట్ ఈస్ ద మోస్ట్ వైడ్ స్ప్రెడ్ కలర్ యు సీ? సో ఇందాక మనం చూసాం కదా, ఆ పిక్చర్లో మీకు ఏ కలర్ అయితే ఎక్కువగా కనిపిస్తుంది అనేది క్వశ్చన్ అనమాట. ఇక్కడ మీకు బ్లూయే కదా, ఆ పిక్చర్లో బ్లూయే కదా కనిపిస్తుంది మనకి, బ్లూ ఆబ్వియస్లీ. బట్ వాట్ డస్ ఇట్ రిప్రజెంట్? సరే బ్లూ కనిపిస్తుంది, బ్లూ అంటే ఏంటి అని అడుగుతున్నాడు. యూ మస్ట్ హ్యావ్ గెస్డ్ ద ఆన్సర్. మీరు ఈ వాడికే గెస్ చేసి ఉండాలి అది ఏంటి బ్లూ అనేది. వాటర్ అని. సో వాటర్ ఆల్వేస్ రిప్రజెంట్స్ బ్లూ అనమాట. సో దిస్ మీన్స్ దట్ మోస్ట్ ఆఫ్ ద ఎర్త్ సర్ఫేస్ ఈజ్ యాక్చువల్లీ కవర్డ్ విత్ వాటర్. అంటే మీకు దీన్ని బట్టి ఏమర్థమైంది? చాలా వరకు ఎర్త్ సర్ఫేసు వాటర్తో కవర్ చేసి ఉంది. చాలా వరకు అంటే ఎంత తెలియాలి కదా మనకి. సో దాని వాల్యూ ఏంటి? ఆల్మోస్ట్ 3/4 ఆఫ్ ద సర్ఫేస్. అంటే 3/4 సర్ఫేసు, 75% మనకి ఎర్త్ సర్ఫేస్ మీద వాటరే ఉంది. ఓకేనా? దట్ ఈజ్ వై వెన్ సీన్ ఫ్రమ్ అవుటర్ స్పేస్, పై నుంచి చూస్తే, స్పేస్ నుంచి చూస్తే ద ఎర్త్ అపియర్స్ మోస్ట్లీ బ్లూ. సో వాటరే ఉంది కాబట్టి బ్లూలోనే కనిపిస్తుంది అని చెప్తున్నాడు. ఇండీడ్, నిజంగా ఎర్లీ ఆస్ట్రోనాట్స్ లవింగ్లీ కాల్డ్ ద ఎర్త్ బ్లూ ప్లానెట్. సో బ్లూ ప్లానెట్ అని ఆస్ట్రోనాట్స్ చాలా ప్రేమగా పిలుచుకుంటారు ఎర్త్ని. అందరికీ అర్థమైంది కదా ఇక్కడ వరకు? సో మనకి ఎర్త్లో 3/4 పార్ట్ వాటరే ఉంటుంది. వాటర్ ఏ కలర్ రిప్రజెంట్ చేస్తుంది? పైనుంచి చూసినప్పుడు బ్లూ కలర్లో కనిపిస్తుంది కాబట్టి ఆ బ్లూ కలర్ ఏంటి? ఓషన్, వాటర్ అని అనమాట. సో 3/4 అనేది గుర్తుపెట్టుకోండి, చాలా 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 ఇంపార్టెంట్. మీరు ఏ ఏజ్కి వచ్చినా ఎవరైనా ఎర్త్ సర్ఫేస్ మీద ఎంత వాటర్ ఉంటుంది, వాటర్ ఎక్కువ ఉంటుందా ల్యాండ్ ఎక్కువ ఉంటుందా అని అడిగితే గబుక్కున ల్యాండ్ అని మాత్రం చెప్పొద్దు దయచేసి. వాటరే ఎక్కువ ఉంటుంది, అది ఎంత అని అడిగితే 3/4 బ్లైండ్గా గుర్తుపెట్టుకోండి. అండ్ బ్లూ ప్లానెట్, దీస్ 2 పాయింట్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ద లార్జెస్ట్ వాటర్ బాడీస్ వీ సీ ఆన్ ద గ్లోబ్ ఆర్ కాల్డ్ ఓషన్స్. లార్జెస్ట్ అంటే హ్యూజ్, యూ కాంట్ ఇమాజిన్ అనమాట. ఓషన్ అంత పెద్దగా ఉంటుంది. బట్ ఇన్ ద పిక్చర్ ఆఫ్ ఎర్త్ యూ కెన్ సీ అట్లీస్ట్ వన్ అదర్ కలర్.
ఇంకో కలర్ కూడా మీకు కనిపిస్తుంది. అదేంటి? బ్రౌన్ కలర్. ఒకసారి మన పిక్చర్ దగ్గరికి వెళ్దామా? సో ఇక్కడ మీకు లైట్గా బ్రౌన్ కనిపిస్తోంది కదా. సో మళ్ళీ ఇక్కడ కూడా కనిపిస్తోంది కదా బ్రౌన్ షేడ్. సో ఇప్పుడు మళ్ళీ బ్రౌన్ షేడ్ అంటే ఏంటి? ఆ బ్రౌన్ ఏంటి తెలియాలి కదా మనకి. సో దిస్ కలర్ ఈజ్ దట్ ఆఫ్ ల్యాండ్. వాటర్ బ్లూ, ల్యాండ్ వచ్చేసరికి బ్రౌన్ కలర్. మట్టి ఏ కలర్లో ఉంటుంది? బ్లైండ్గా గుర్తుపెట్టుకోండి, బ్రౌన్ కలర్. సో 2 కలర్లు ఎర్త్ మీద, ఒకటి బ్లూ కలర్, ఒకటి బ్రౌన్ కలర్. బ్లూ కలర్ వచ్చేసరికి ఓషన్స్, వాటర్. బ్రౌన్ వచ్చేసరికి మట్టి. మట్టి అంటే ఏంటి? ల్యాండ్. బ్లైండ్గా గుర్తుపెట్టుకుంటారు కదా. సో విచ్ కవర్స్ ఏ లిటిల్ ఓవర్ 1/4. అది 3/4 అంటే మిగిలింది ఎంత? 1/4 కదా. ఈ 1/4 ఏంటి? ల్యాండ్. ఏ లార్జ్ బాడీ ఆఫ్ ల్యాండ్ ఈజ్ కాల్డ్ ల్యాండ్ మాస్. ఒక పెద్ద ల్యాండ్ ఉంది, దాన్ని ఏమంటారు? ఒక పదం డిఫైన్ చేయాలి కదా. సో దాన్ని పెద్ద ల్యాండ్ ఉంది అని అనలేం కదా, ల్యాండ్ మాస్ అంటారు. అండ్ ఏ లార్జ్ కంటిన్యూస్ ఎక్స్పాన్స్ ఆఫ్ ల్యాండ్ ఈజ్ కాల్డ్ కాంటినెంట్. ఇది గుర్తుంచుకోండి. కాంటినెంట్ అంటే ఏంటి? లార్జ్, పెద్దగా ఉండాలి. కంటిన్యూస్ అంటే మధ్య మధ్యలో ముక్కలు ముక్కలు అవ్వకూడదు ల్యాండ్, ఓకేనా. ఎక్స్పాన్స్ అంటే చాలా పెద్దగా ఉండాలి. ఎక్స్పాన్స్ ఆఫ్ ల్యాండ్ ఈజ్ కాల్డ్ కాంటినెంట్. అర్థమైంది కదా. ఓకే, అర్థం అవ్వకపోతే మళ్ళీ రిపీట్గా చూడండి, మీకు చాలా క్లియర్గా చెప్తున్నాను. ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ మీకు మీ బ్రెయిన్లోకి వెళ్ళేటట్టే నేను ప్రయత్నం చేస్తున్నాను. ఓకేనా స్టూడెంట్స్? కమింగ్ టు బోత్ ఓషన్స్ అండ్ కాంటినెంట్స్ ప్లే ఏ వైటల్ రోల్ ఇన్ షేపింగ్ ద క్లైమేట్ ఆఫ్ ఎర్త్. అంటే ఓషన్సు, కాంటినెంట్సు ఈ 2 క్లైమేట్ ఆఫ్ ఎర్త్ అంటే వాతావరణం అంటాం కదా. అంటే మీరు అంటారు కదా, మీకు యాక్చువల్లీ క్లైమేట్, వెదర్ అదంతా తర్వాత వస్తుంది కాన్సెప్ట్. నేను మీకు మామూలుగా చెప్తున్నాను. అరే ఈరోజు క్లైమేట్ ఏంటి, ఇలా ఉంది, వర్షం పడుతుంది, ఈరోజు ఎండగా ఉంది అని అంటాం కదా. బట్ క్లైమేట్ ఈజ్ హ్యూజ్ కాన్సెప్ట్. యాక్చువల్లీ ఇట్ షుడ్ బి కన్సిడర్డ్ యాజ్ వెదర్ అని అనాలి, కానీ మనం క్లైమేట్ అని అనేస్తాము. మీకు అర్థం అవ్వడానికి ప్రస్తుతానికి నేను కూడా అదే కాన్సెప్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీకు. ఓషన్స్, కాంటినెంట్స్ 2 ఆ క్లైమేట్, ఎర్త్ యొక్క క్లైమేట్ డిసైడ్ చేయడానికి హ్యూజ్ ఫ్యాక్టర్స్ అన్నమాట. సో క్లైమేట్ ఆఫ్ ద ఎర్త్లో మీకు వస్తాయి ఈ కాన్సెప్ట్స్ కూడా. నెక్స్ట్, దే ఎఫెక్ట్ ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్ ఇంక్లూడింగ్ ఆల్ ప్లాంట్స్, యానిమల్స్ అండ్ హ్యూమన్ కూడా. అంతే కదా, ఇవే కదా మనం బ్రతుకుతున్నాము ఎర్త్ మీద, ప్లాంట్స్, యానిమల్స్, హ్యూమను. సో అన్ని రకాల జీవరాశులు అని బ్లైండ్గా గుర్తుపెట్టుకోండి. ఎఫెక్ట్ అవుతుంది. ఏం ఎఫెక్ట్ అవుతుందని చెప్తున్నాను ఇప్పటి వరకు? ఎఫెక్ట్ అవుతుందని చెప్తున్నాను. ఏం ఎఫెక్ట్ అవుతుంది? ఓషన్స్ అండ్ కాంటినెంట్స్ అని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఊరికే వినేస్తూ ఉంటే మీకు డౌట్లు రావు. అరే దేని గురించి చెప్తున్నారని మధ్యలో అలర్ట్ అవుతూ వింటే మీకు బాగుంటుంది. We see their impact throughout our history and culture and in our daily lives. ఓకేనా? ఇంపాక్ట్ ఉంటుంది ఎక్కడ? హిస్టరీలో, కల్చర్లో ప్రతి చోట మనము ఈ ఓషన్స్, కాంటినెంట్స్ ఇంపాక్ట్ అనేవి మనం వింటూనే ఉంటాము. మీరు ఆ హిస్టరీ, కల్చరు చదువుతున్నప్పుడు మీరు ఈ ఓషను, ఆ ఓషను, ఇండియన్ ఓషను హిస్టరీలో వింటారనమాట అక్కడ కూడా. నెక్స్ట్, డోంట్ మిస్ అవుట్ అని ఒకటి ఇచ్చాడు ఇక్కడ. ఏముంది దీంట్లో? ద ఎంబ్లమ్ ఆఫ్ ఇండియన్ నేవీ కంటైన్స్ ద మోటో సమ్ నో వరుణ ప్రొనౌన్స్డ్ షామ్ నో వరుణాహ్, విచ్ మీన్స్ బీ ఆస్పిషియస్ టు అస్ ఓ వరుణ అని. ఓకేనా? దిస్ ఈజ్ అన్ invocation to Varuna, a Vedic deity associated with the oceans, the sky and water in general. సో మనం ప్రతి ఒక్క నేచర్లో
పంచభూతాలు అంటాం కదా, అన్నిటినీ మనము మన కల్చర్లో పార్ట్గా వాటిని కొలుస్తూ ఉంటాం అన్నమాట. ఎప్పటి నుంచో కొలుస్తాము. ఫస్ట్ యాక్చువల్లీ శివుడు ఇవన్నీ ఈ దేవుళ్ళు రాకముందు కూడా మనము సన్ గాడ్ని ఇట్లా మనకి డైరెక్ట్గా కనిపించే వాటిని మనం కొలిచేవాళ్ళం. ఓకే, సో ఇక్కడ కూడా అలాగే మనం కొలుస్తున్నాం. ఓ వరుణ అని ఇచ్చాడనమాట నేవీలో, అది గుర్తుపెట్టుకోండి. సో ఇది డైటీ ఏంటి, వరుణ అని ఇచ్చాడు, ఓషన్స్ అంటున్నాడు. బట్ వరుణ ఈజ్ రెయిన్ గాడ్. సో బట్ వర్షం అంటే వాటరే కదా, సో అట్లా గుర్తుపెట్టేసుకోండి, ఓషన్స్ అన్నట్టుగా అనుకోండి. ఓకేనా. నెక్స్ట్, ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వాటర్ అండ్ ల్యాండ్ ఆన్ ద ఎర్త్. సో ఎట్లా డిస్ట్రిబ్యూట్ అయినాయి? ఇప్పుడు మనము 2 కాన్సెప్ట్స్ అనుకున్నాం కదా, వాటర్ ఉంది, ల్యాండ్ ఉంది. వాటర్ ఎంత ఉంది? 3/4 ఉంది. ల్యాండ్ ఎంత ఉంది? 1/4 ఉంది. సో ఎలా డిస్ట్రిబ్యూట్ అయింది? మొత్తం వాటర్ వచ్చేసి తర్వాత ల్యాండ్ వచ్చిందా, లేదా హాఫ్ ప్లేస్ ల్యాండ్ హాఫ్ ప్లేస్ వాటర్, హాఫ్ ప్లేస్ ల్యాండ్ హాఫ్ ప్లేస్. సో ఎట్లా డిస్ట్రిబ్యూట్ అయ్యింది అనేదే ఇక్కడ మనం చూస్తాము. సో ఇక్కడ ఏమి ఇచ్చాడు? యాజ్ ఇట్ హ్యాపెన్స్ ఓషన్స్ అండ్ కాంటినెంట్స్ ఆర్ నాట్ డిస్ట్రిబ్యూటెడ్ ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవ్వలేదు నార్త్ హెమిస్ఫియర్లోను సౌత్ హెమిస్ఫియర్లోను. అంటే ఈక్వల్ షేర్. నీకు ఒక ఓషన్ వచ్చిందా నార్త్లో, ఒక ఓషన్ సౌత్. నీకు 2 కాంటినెంట్లు వచ్చినాయా నార్త్లో, నాకు 2 కాంటినెంట్లు అని ఏమైనా పంచుకున్నారా? కాదు. పైన ఎక్కువ రావచ్చు, కింద ఓషన్స్ తక్కువ రావచ్చు. పైన ల్యాండ్ ఎక్కువ రావచ్చు, కింద ఓషన్స్ తక్కువ రావచ్చు. లేదా అసలు ఆ డిస్ట్రిబ్యూషన్ ఎట్లా ఉంది అని మనం చూస్తున్నాం ఇప్పుడు. ఓకేనా. నెక్స్ట్, మ్యాప్స్ ఆఫ్ ద ఎర్త్ యాజ్ సీన్ ఫ్రమ్ ద అబౌవ్ ద నార్త్ పోల్ లెఫ్ట్. ఇది నార్త్ పోల్ నుంచి చూస్తే ఎట్లా ఉంది, సౌత్ పోల్ నుంచి చూస్తే ఇది అన్నమాట సెకండ్ ఫిగర్. నార్త్ పోల్ నుంచి చూస్తే ఇది ఇలా ఉంది. సో నార్త్ పోల్ నుంచి పైకి వెళ్ళాము, పైనుంచి చూస్తే ఏమేం కనిపించాయి మనకి? యూరోప్, ఇటేమో నార్త్ అమెరికా, కెనడాను నార్త్ అమెరికా కనపడ్డాయి ఈ రౌండ్ చుట్టూ. ఓకేనా, ఈ సెంటర్ చుట్టూ. ఇదేంటి ఇటువైపు నార్త్ అమెరికా, కెనడా నార్త్ అమెరికా, ఇదంతా యూరోప్ కదా. సో అట్లా గుర్తుపెట్టుకోండి, పైకి వెళ్ళినప్పుడు చూసినప్పుడు అలా ఉంది. సౌత్ పోల్కి వచ్చాడు. సౌత్ పోల్లో ఏం కనపడింది? ఇవన్నీ కనిపించాయి. ఓకేనా. సో ఇలా డిస్ట్రిబ్యూట్ అయ్యింది అని చెప్తున్నాడు అనమాట. సో నార్త్ పోల్కి వెళ్ళినప్పుడు ఎక్కువ ల్యాండ్ కనిపించింది కదా ఇక్కడ. ఓకే, లెట్ us ఎగ్జామిన్ ద 2 మ్యాప్స్. 2 ఎగ్జామిన్ చేయండి. హియర్ టు, ఇక్కడ కూడా ద బ్లూ ఏరియాస్ కన్సిస్ట్ ఆఫ్ ఓషన్స్ along with their smaller extensions which have various names. సీ, బే, గల్ఫ్. ఓషన్స్ అంటే ఓషన్సే కాదు, అది చిన్నదైనా పెద్దదైనా. ఒకటి సీ అంటాం, అరేబియన్ సీ చిన్నది. సముద్రం, మహాసముద్రం అంటే ఓషన్, అంటే సీ కన్నా చాలా పెద్దది మహాసముద్రం. బే అంటే ఇంకొంచెం చిన్నది. అట్లా గల్ఫ్ అంటే కూడా చిన్నది. అట్లా సో చిన్నదైన ఎక్స్టెన్షన్స్ కూడా కలుపుతూ బ్లూ ఏరియాని కన్సిడర్ చేయండి అని అంటున్నాడు. ఓకేనా. ఈ బ్లూ ఏరియా మొత్తం వచ్చేసరికి ఏంటి? వాటర్ అని గుర్తుపెట్టుకోండి. ఈ ఎల్లో ఏరియా వరకు మాత్రమే ల్యాండ్. సో ఇక్కడ ఒకటి ఇచ్చాడు చూడండి. డెఫినేషన్స్ ఫర్ దీస్ టర్మ్స్ ఆర్ ఇన్ ద గ్లాసరీ. ఓకే, నో ప్రాబ్లం. అది లెట్స్ ఎక్స్ప్లోర్. వాట్ ఆర్ ద సర్క్యులర్ లైన్స్ ఇన్ ఈచ్ మ్యాప్ కాల్డ్? అండ్ డూ యూ నో వాట్ ద లైన్స్ రేడియేటింగ్ అవుట్ ఆఫ్ 2 poles ఆర్ కాల్డ్? అదొక క్వశ్చన్. అంటే ఏంటి? సర్క్యులర్ లైన్స్ ఉంటాయంట మ్యాప్లో, ఆ మ్యాప్లో సర్క్యులర్ లైన్స్ని ఏమంటారు అని ఫస్ట్ క్వశ్చన్. ఓకేనా. సో ఇక్కడ మీకు సర్క్యులర్ లైన్స్ ఉన్నాయా? నార్త్ ఒక పోల్ నుంచి, ఒక సెంటర్ నుంచి స్టార్ట్ అయిందా? సెంటర్ నుంచి స్టార్ట్ అయ్యి ఇలా గీతలన్నీ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఆ సౌత్ పోల్ దాకా గీసాడా? సో ఈ లైన్స్ ఏంటి? సర్క్యులర్ లైన్స్ కూడా ఉన్నాయా? ఈ సర్క్యులర్ లైన్స్ ఏంటి అని అడుగుతున్నాడు. అండ్ డూ యూ నో వాట్ ద లైన్స్ రేడియేటింగ్ అవుట్ ఆఫ్ 2 poles ఆర్ కాల్డ్?
సో 2 పోల్స్ ఉన్నాయా, నార్త్ పోల్ సౌత్ పోలు, అక్కడ నుంచి లైన్స్ వస్తున్నాయని చెప్పాం కదా. ఇప్పుడు వాటిని మీకు తెలుసా, ఏమంటారో ఆ లైన్స్ని అని అడుగుతున్నాడు. అది ఫస్ట్ క్వశ్చన్. విచ్ హెమిస్పియర్ హోల్డ్ మోర్ వాటర్? సో ఏ హెమిస్పియర్, నార్త్ హెమిస్పియర్లో ఎక్కువ వాటర్ ఉంటుందా, సదరన్ హెమిస్పియర్లో ఎక్కువ వాటర్ ఉంటుందా? అసలు మీకు నార్థన్ హెమిస్పియర్ అంటే ఏంటి, సదరన్ హెమిస్పియర్ అనేది ఏమన్నా ఐడియా ఉందా? నాకు తెలిసి ఉండాలి ఈ పాటికే. నార్థరన్ హెమిస్పియర్ అంటే ఫస్ట్ మనకి ఈక్వేటర్, ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ 3 ఉన్నాయి కదా లైన్స్. సెంటర్ ఆఫ్ ద అర్త్ ఏంటి, ఏ లైన్, ఈక్వేటర్. సో ఈక్వేటర్ పైన ఉన్నవన్నీ ఏమని కన్సిడర్ చేయాలంటారు, నార్థన్ హెమిస్పియర్. ఈక్వేటర్ కింద అన్నీ ఏం కన్సిడర్ చేయాలి, సదరన్ హెమిస్పియర్ కింద కన్సిడర్ చేయాలి. సో వాట్ డూ యూ థింక్ వుడ్ బి అప్రోప్రియేట్ ప్రపోర్షన్ ఆఫ్ ల్యాండ్ టు ద ల్యాండ్ ఇన్ ద నార్థన్ హెమిస్పియర్? ల్యాండ్ అండ్ వాటర్ ప్రపోర్షన్ ఏంటి నార్థన్ హెమిస్పియర్లో, అలాగే సదరన్ హెమిస్పియర్లో? డిస్కస్ ఇన్ గ్రూప్స్ అని ఇచ్చాడు. ఓకేనా. నెక్స్ట్, ఆర్ ఆల్ ద ఓషన్స్ కనెక్టెడ్ విత్ వన్ అనదర్? అన్ని ఓషన్లు కనెక్ట్ అయినాయి అంటే ఇండియన్ ఓషను దాని పక్కన పసిఫిక్ ఓషన్తో కనెక్ట్ అయిందా, లేదా ఆర్కిటిక్ అంటార్కిటిక్తో కనెక్ట్ అయిందా, ఎలా కనెక్ట్ అయినాయి, కనెక్ట్ అయినాయా అని అడుగుతున్నాడు అసలు. ఆర్ దేర్ సపరేషన్స్ బిట్వీన్ దెమ్? లేదంటే ఓషను స్టాప్ అయిపోవడం, ఇండియన్ ఓషన్ ఇక్కడ వరకే, అక్కడ ఏమన్నా గోడ కానీ వాల్ కానీ అని ఉందా, అడ్డుకోవడానికి ఏమన్నా ఉందా, లేదా ఆగిపోయిందా ఇండియన్ ఓషను అని అడుగుతున్నాడు. సపరేషన్స్ ఏమైనా ఉన్నాయా వాటి మధ్యలో అని. ఓకేనా. ఓకే, నెక్స్ట్ పేజ్కి వచ్చేసాము. ఓకే, ఈ పేజ్లో ఒక మంచి బొమ్మ ఇచ్చారు. సో చాలా బాగుంది కదా ఈ బొమ్మ, అసలు లైవ్లీగా ఉంది. దీంట్లో ఏంటి అసలు, ఓషన్ లైఫ్ అసలు చాలా చాలా మంచి మంచి క్రియేచర్స్ ఉంటాయి, అద్భుతంగా ఉంటాయి ఒక్కొక్కటి. అసలు మీరు ఒకసారి చూడండి, నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్లోనో వాటిలో ఇస్తారు. అది అసలు మనం ఎప్పుడు చూడమన్నమాట, మనం చూడం కదా రియల్ లైఫ్లో. ఓషన్ ఎలా చూస్తాం, ఓషన్ దగ్గరికే వెళ్ళము మనము, దాంట్లో ఇంకా లైఫ్ ఎలా చూస్తాం, చూడం కదా. సో అప్పుడప్పుడు చూడండి, బాగుంటుంది. సో ఇది ఇచ్చారు ఇక్కడ మనకి. ఇది కోరల్ రీఫ్ అంటే ఏంటి అసలు, అదంతా మీకు తర్వాత వస్తుంది కాన్సెప్ట్స్ నెక్స్ట్ క్లాసెస్లో. కోరల్ రీఫ్ ఇది. సో బాగుంది కదా అలా కూడా. ఏ స్టార్ ఫిష్ ఆన్ ఏ సీ అనిమోన్. స్టార్ ఫిష్, ఇక్కడ స్టార్ కనిపిస్తుంది కదా ఆరెంజ్ కలర్లో, భలే ఉంది కదా ఆరెంజ్ స్టార్, బాగుంది, సూపర్. నెక్స్ట్ షార్క్. ఇది షార్క్స్తో అసలు ఫైట్ చేయకూడదు, షార్క్స్తో ఆటలాడకూడదు. స్పర్మ్ వేల్, మదర్ అండ్ బేబీ. సో మూడింటిని ఇచ్చినట్టున్నాడు. ఓకే, మదర్, బేబీ. నెక్స్ట్ వచ్చేసరికి డాల్ఫిన్స్. ఈ బుజ్జి డాల్ఫిన్స్ మీకు తెలుసు కదా. నెక్స్ట్ వచ్చేసరికి షాలో కోరల్ రీఫ్ విత్ కలర్ఫుల్ ట్రాపికల్ ఫిష్. బాబా అసలు ఈ కోరల్ రీఫ్స్, కలర్ఫుల్ ట్రాపికల్ ఫిష్ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి, కలర్గా ఉన్నాయి ఫిషెస్, భలే ఉన్నాయి కదా. ఓకే, నెక్స్ట్ ఆల్గే ఎంపరర్ పెంగ్విన్. ఆల్గే మీకు తెలిసిందే, పెంగ్విన్స్ మీకు తెలిసిందే. సీ టర్టిల్ చూసారా ఎంత హ్యూజ్గా ఉందో ఓషన్లో. ఓకే, కమింగ్ టు నెక్స్ట్ పేజ్. The oceans together hold most of the water unavailable on the planet. Okay, but the sea water is salty and unfit for consumption. చాలా వాటర్ ఉంది ఓషన్స్లో, కానీ అది మనం తాగలేము. సీ వాటర్ ఎలా ఉంటుంది, సాల్టీగా ఉంటుంది. అండ్ అన్ఫిట్ ఫర్ కన్జంప్షన్, అసలు మనం తాగలేము, అసలు కన్జంప్షన్ డైలీ వారీగా కూడా మనం వాడుకోలేము. అండ్ కన్జంప్షన్ బై మోస్ట్ ల్యాండ్ యానిమల్స్ ఇంక్లూడింగ్ హ్యూమన్స్. మనము తాగలేము, ల్యాండ్ యానిమల్స్ కూడా తాగలేవు అవి. మీరు ఎప్పుడైనా యానిమల్ సముద్రం దగ్గరికి వెళ్ళి వాటర్ తాగడం చూసారా? లేదు కదా. రివర్ దగ్గరకో, లేక్ దగ్గరకో, చిన్న పాండ్ దగ్గరకో వెళ్ళి తాగుతాయి యానిమల్స్. అవి కూడా సీ వాటర్ తాగవు కదా. సో మీరు ఏ కాన్సెప్ట్ అయినా లైవ్గా కన్సిడర్ చేసుకోవాలి, అప్పుడే మీరు పెద్దయ్యాక కూడా బాగుంటుంది.
ఏ కాన్సెప్ట్ అయినా సివిల్స్ కావాలనుకున్నా సివిల్స్ వాళ్ళు కూడా ఈ 6th నుంచి చదవాల్సిందే ఎన్సీఆర్టీ. సో మీరు ఆ దృష్టిలో చదవండి, లైవ్గా ప్రాక్టికల్గా నేర్చుకోవాలి మేము ప్రతి ఒక్కటి అన్నదాంతో చదవండి, మీరు చాలా చాలా మంచిగా పైకి వస్తారు. ఓకేనా? ఆన్ ద అదర్ హ్యాండ్ ఫ్రెష్ వాటర్ మేక్స్ అప్ ఏ వెరీ స్మాల్ ప్రపోర్షన్ ఆఫ్ ద ప్లానెట్స్ వాటర్ రిసోర్సెస్. అంటే ఏంటి? ఫ్రెష్ వాటరు ఎంత పోర్షన్ ఉంది? వెరీ స్మాల్ ప్రపోర్షన్, చాలా కొంచెం మాత్రమే ఉంది కదా. అది ఎక్కడుంది? ఫ్రెష్ వాటర్ అనేది తాగగలిగే నీళ్ళు ఎక్కడున్నాయి? గ్లేషియర్స్ అంటే స్నో ఉంటుంది కదా. గ్లేషియర్స్ అంటే ఆ గ్లేషియర్స్ నుంచి కరిగే వాటర్ రివర్స్ అవుతాయి అన్నమాట. హిమాలయన్ గ్లేషియర్స్. సో అక్కడ కరిగితేనే అక్కడ రివర్స్ పుడతాయి. అక్కడ నుంచి ఆ గ్లేషియర్స్లో అక్కడ ఉన్నాయి ఫ్రెష్ వాటర్. తర్వాత రివర్స్, నదులు, చెరువులు. ఇన్ ద అట్మాస్ఫియర్, మీ చుట్టూ ఉన్న అట్మాస్ఫియర్లో కూడా ఫ్రెష్ వాటర్ ఉంది. మీరు నమ్ముతారా? నమ్మాలి. ఎందుకో చెప్పండి. మీ చుట్టూ ఉన్న గాల్లో ఫ్రెష్ వాటర్ ఉంది, తెలుసా మీకు? ఎలా? ఆ ఫ్రెష్ వాటర్ పైకెళ్ళి రెయిన్ అయ్యి ఆ రెయిన్ నుంచి వచ్చే వాటరే బావుల్లో నింపుకుంటున్నాం కదా, అది ఫ్రెష్ వాటరే కదా. సో అట్మాస్ఫియర్లో కూడా ఫ్రెష్ వాటర్ ఉంది. అవి ఎవాపరేట్ అయ్యి పైకెళ్ళి రెయిన్ ద్వారా మళ్ళీ కిందకు వచ్చి, సో ఇట్ కాంట్రిబ్యూట్స్. అండ్ ఆల్సో అండర్ గ్రౌండ్ అంటే భూమి లోపల. సో లాస్ట్ ఈజ్ కాల్డ్ గ్రౌండ్ వాటర్. ఆ గ్రౌండ్లో ఇదేస్తున్నారు కదా, బోర్ వేస్తారు కదా, ఆ లోపల నుంచే కదా మీకు ఇప్పుడు అపార్ట్మెంట్లకి ఇళ్ళకి కింద నుంచే కదా వస్తాయి వాటర్. ఇది వరకు పంపులు ఉండేవి. పొలాల్లో చూస్తే మీకు పంపులు కనపడతాయి. పంపు కొడితే వాటర్ వచ్చేది. ఓకేనా? వాటర్ వస్తే అప్పుడు బాగుండేది. మా చిన్నప్పుడు అలా పంపులు కొట్టినప్పుడు కొన్నిసార్లు వాటర్ వచ్చేది కాదు సమ్మర్లో. ఏంటి రావట్లా అని అనుకుంటే అండర్ గ్రౌండ్ వాటర్ ఇంకిపోయినాయి. అప్పుడు మనకి ఈ కాన్సెప్ట్లు తెలియవు కదా, చిన్నపిల్లలం. పంపు ఎక్కి కొట్టి అట్లా ఆడుకునేవాళ్ళం. సో ఇప్పుడు అర్థమవుతుంది ఆ కాన్సెప్ట్. గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్తున్నాను. ఓకేనా? సో ఇట్ ఈస్ ఫౌండ్ ఇన్ గ్లేషియర్స్, రివర్స్, లేక్స్, ఇన్ ద అట్మాస్ఫియర్ అండ్ ఆల్సో అండర్ గ్రౌండ్. ఈ పాయింట్లు గుర్తుపెట్టుకోండి. అండర్ గ్రౌండ్ వాటర్ని ఏమంటారు? గ్రౌండ్ వాటర్ అంటారు. థింక్ అబౌట్ ఇట్. ఒకసారి ఆలోచించండి అంటున్నాడు. ఏమని ఆలోచించాలి? ఇఫ్ దేర్ ఈజ్ సచ్ అబండెన్స్ ఆఫ్ వాటర్ ఆన్ ద ప్లానెట్, వై ఈజ్ దేర్ సో మచ్ టాక్ ఆఫ్ వాటర్ స్కేర్సిటీ ఆర్ వాటర్ క్రైసిస్ అంటున్నాడు. అరే ఇంత వాటర్ బ్లూయే కనిపిస్తుంది కదా, సగము పైన చూస్తే మొత్తం బ్లూగానే కనిపిస్తుంది ఆల్మోస్ట్. మరి ఇంత వాటర్ ఉన్నప్పుడు వాటర్ స్కేర్సిటీ అంటారేంటి, వాటర్ క్రైసిస్ అంటారేంటి అని అడుగుతున్నాడు. ఓకే, ఎందుకుంది అసలు వాటర్ స్కేర్సిటీ? అంటే తాగడానికి నీళ్ళు లేవు అంటున్నారు, వాడుకోవడానికి నీళ్ళు లేవు అంటున్నారు, ఎందుకు అని అడుగుతున్నాడు. వాట్ వేస్ ఆఫ్ సేవింగ్ వాటర్ ఆర్ యూ అవేర్ ఆఫ్? వాటర్ సేవ్ చేసే వేస్, ఓకే, మార్గాలు మీకేమేం తెలుసు అని అడుగుతున్నాడు. విచ్ వన్స్ హ్యావ్ యూ సీన్ ప్రాక్టీస్డ్ అట్ హోమ్? మీ ఇళ్లల్లో, మీకు స్కూల్లో కానీ, విలేజ్లో కానీ, టౌన్లో కానీ, సిటీలో కానీ ఎక్కడైనా వాటర్ సేవింగ్ ప్రాక్టీస్ చేసినప్పుడు వాళ్ళు ఎలా సేవ్ చేస్తున్నారు అనేది మీకేమన్నా తెలుసా అని అడుగుతున్నాడు. ఓకేనా? ఓషన్స్. వీ కెన్ అబ్జర్వ్ 5 ఓషన్స్. 5 ఓషన్స్ ఉన్నాయి కదా మనకి. మహాసముద్రాలు గుర్తుపెట్టుకోండి. పసిఫిక్ ఓషన్, అట్లాంటిక్ ఓషన్, ఇండియన్ ఓషన్, ఆర్కిటిక్ ఓషన్ అండ్ ద సదరన్ ఓషన్. ఈ సదరన్ ఓషను మా చిన్నప్పుడు అంటార్కిటిక్ అని చదివేవాళ్ళం. ఓకేనా? మీరు మాత్రం గుర్తుపెట్టుకోండి సదరన్ ఓషన్ అని. ఓకేనా? సదరన్ అన్నా అంటార్కిటిక్ అన్నా ఒకటే. మర్చిపోయి ఆర్కిటిక్ బదులు అంటార్కిటిక్ రాసి అంటార్కిటిక్ సదరన్ అని రాయకండి. ఓకేనా? మీరు తప్పులు చేయకూడదని చెప్తున్నాను నేను ఇది.
పసిఫిక్ ఓషన్, అట్లాంటిక్ ఓషన్, ఇండియన్ ఓషన్, ఆర్కిటిక్ ఓషన్ అండ్ సదరన్ ఓషన్ అనే రాయాలి. ఓకేనా? లేదంటే ఆర్కిటిక్ అండ్ అంటార్కిటిక్ అని గుర్తుపెట్టేసుకోండి. ఆల్దో వీ హ్యావ్ లిస్టెడ్ 5 ఓషన్స్, ఇట్ ఈస్ క్లియర్ ఫ్రమ్ ద మ్యాప్ దట్ దే ఆర్ నాట్ రియల్లీ సపరేట్. నేను ఇందాక అడిగాను కదా మధ్యలో గోడలు ఏమైనా ఉన్నాయా, అదే ఇండియన్ ఓషన్ అయిపోయింది ఒక గోడ కట్టే, ఆర్కిటిక్ ఓషన్ అయిపోయింది ఇంకో గోడ లేదా ల్యాండో ఏదైనా కట్టేయచ్చా, ఆపేయచ్చా ఓషన్ని, అన్నీ సపరేట్గా ఉన్నాయని అడిగాను కదా. ఇక్కడ చూడండి చెప్తున్నాడు, ఇట్ ఈస్ క్లియర్ ఫ్రమ్ ద మ్యాప్. మ్యాప్లో చూస్తే మీకు అర్థమైపోతుంది దే ఆర్ నాట్ రియల్లీ సపరేట్, నిజంగా అవి సపరేట్ కాదు అని. ద లైన్స్ దట్ డివైడ్ దెమ్ ఆన్ ద మ్యాప్ ఆర్ నో మోర్ దాన్ కన్వెన్షన్స్. ద న్యాచురల్ వరల్డ్ డస్ నాట్ ఫాలో సచ్ బౌండరీస్. నిజంగా ఏమీ లేదు, ఏ సపరేషను లేదు. ఓకేనా? సీ వాటర్ ఫర్ ఎగ్జాంపుల్ కాన్స్టెంట్లీ ఫ్లోస్ అక్రాస్ డిఫరెంట్ ఓషన్స్, సస్టైనింగ్ ఎ రిచ్ డైవర్సిటీ ఆఫ్ మెరైన్ లైఫ్. ఆ మెరైన్ అనే ఒక కొత్త కాన్సెప్ట్ కనపడింది కదా ఇక్కడ. మెరైన్ అంటే ఏంటి ఇక్కడ ఇచ్చారు చూడండి. మెరైన్ అంటే, మెరైన్ అనే పదానికి అర్థం ఏంటి? రిలేటెడ్ టు ఆర్ ఫౌండ్ ఇన్ ద ఓషన్స్, సీస్. మెరైన్ అంటే ఓషన్స్కి సీస్కి సంబంధించింది అని. మెరైన్ అని అన్నామనుకో అంటే ఏంటి? ఓషన్ గురించి సీ గురించి సంబంధించిన దాని గురించి ఏదో చెప్తున్నారు అని అర్థం. అంటే మెరైన్ లైఫ్ అంటే ఏంటి? ఓషన్లోనో సీలోనో ఉన్న లైఫ్ గురించి అని. మెనీ ప్లాంట్స్ అండ్ యానిమల్ స్పీసీస్ కెన్ బి ఫౌండ్ అక్రాస్ మల్టిపుల్ ఓషన్స్. అంతే కదా, చాలా మల్టిపుల్ ఓషన్స్ ఉన్నాయి. సో ఆ ఓషన్స్ అన్నిట్లోనూ మనకి రకరకాల ప్లాంట్లు కనపడతాయి, యానిమల్స్ కనిపిస్తాయి. ద మెరైన్ ఫ్లోరా ఇంక్లూడ్స్ టైనీ ప్లాంట్స్ కాల్డ్ ఆల్గే అండ్ ఆల్ కైండ్స్ ఆఫ్ సీవీడ్స్. ద మెరైన్ ఫానా consists of thousands of species of color fish, dolphins, whales, countless mysterious deep sea creatures. సో ఇక్కడ ఫ్లోరా ఫౌనా అని రెండు కొత్త పదాలు కనిపించినాయి కదా. సో దాని గురించి ఒకసారి చూసేద్దాం. ఇక్కడ ఫ్లోరా అంటే ఫ్లవర్ అలా గుర్తుపెట్టుకొని పోని, మీకు ఈజీగా గుర్తుండడానికి చెప్తున్నాను. ఫ్లోరా ద ప్లాంట్ లైఫ్ ఆఫ్ పర్టికులర్ రీజియన్ ఆర్ పీరియడ్ ఆఫ్ టైం. సో ఫ్లోరా అంటే ఏంటి? ప్లాంట్స్ అని గుర్తుపెట్టేసుకోండి. ఫోనా అంటే ఏంటి? యానిమల్స్ అని గుర్తుపెట్టేసుకోండి. ఫ్లోరా అండ్ ఫౌనా ఇక్కడ కూడా అదే ఇచ్చాడు కదా. ఫ్లోరా అంటే టైనీ ప్లాంట్స్ కాల్డ్ ఆల్గే అండ్ ఆల్ కైండ్స్ ఆఫ్ సీవీడ్స్. నెక్స్ట్ ఫోనా అంటే ఫిష్, డాల్ఫిన్స్, యానిమల్స్ అన్నమాట ఇవన్నీ. అంతే కదా. యానిమల్స్ ఏంటి? ఓషన్ వాటర్ యానిమల్స్, ఇవి ఆక్వాటిక్ యానిమల్స్, ఫిష్, డాల్ఫిన్, వేల్స్ ఇవన్నీ. Each part of the ocean, from the sunlit surface to the dark deep depths, has its own diverse life forms. సో ప్రతి పార్ట్ ఓషన్లో ఉన్న ప్రతి ఒక్క పార్ట్ ఫ్రమ్ ద సన్లిట్ సర్ఫేస్ అంటే పైన పొర ఉంటుంది కదా, పైన భాగం, దాని మీద సన్ రేస్ పడతాయిగా పైన. సో అక్కడ నుండి ఆ ఓషన్ యొక్క డీప్కి వెళ్తే చాలా డార్క్ చీకటి సన్ రైస్ అనేవి కొంతవరకే వెళ్తాయి ఆ ఓషన్లో. ఓకేనా? ఆ డీప్ వరకు వెళ్ళవు, అక్కడ ఇంకా చీకటిగా ఉంటుందన్నమాట. సో అక్కడ నుంచి అక్కడ వరకు, పైనుంచి కింద వరకు లేయర్స్గా డైవర్స్ లైఫ్ ఫామ్స్ ఉంటాయి ఆ యొక్క టెంపరేచర్కి తగ్గట్టు అట్లా అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ ఫ్లోరా ఫోనా మెరైన్ అంటే ఓషన్ సీ అని గుర్తుపెట్టుకోండి. ఫ్లోరా అంటే ప్లాంట్ అని గుర్తుపెట్టుకోండి. ఫోనా అంటే యానిమల్స్ అని గుర్తుపెట్టుకోండి బ్లైండ్గా. ఓకేనా? నిద్ర లేపు అడిగినా ఫ్లోరా అంటే ఏంటి, ప్లాంట్స్ అని చెప్పాలి. ఓకేనా? ఫోనా అంటే యానిమల్స్ అని చెప్పాలి. ఇక్కడ చూడండి మంచిది ఇచ్చాడు. ఓకే, ఈ లైన్ వచ్చేసి ఏంటి? హారిజాంటల్ డాట్ లైన్ ఉంది కదా, పసిఫిక్ ఓషన్ అని రాశాడు దానిపైన, ఆ డాట్ లైన్ పైన. ఆ డాట్ లైన్ ఏంటి? ఈక్వేటర్ కదా. ఈక్వేటర్ ఉంటేనే, గీత ఉంటేనే, మధ్యలో గీత ఉంటేనే కదా డివైడ్ అవుతుంది. పైన ఈక్వేటర్ పైన ఏంటి? నార్థరన్ హెమిస్ఫియర్. ఈక్వేటర్ కింద భాగం ఏంటి? సదరన్ హెమిస్ఫియర్. సో ఈక్వేటర్ పైన ఏమేమి కాంటినెంట్స్ ఉన్నాయి? నార్త్ అమెరికా ఫుల్ పైనే ఉంది,
నెక్స్ట్ ఆఫ్రికాలో సగం సగం, యూరోప్ ఏషియా కూడా మొత్తం పైనే ఉన్నాయి, నార్త్ అమెరికాలోనే. నార్దర్న్ హెమిస్ఫియర్లో. సదరన్ హెమిస్ఫియర్లో ఏమేమి ఉన్నాయి? సౌత్ అమెరికా ఆల్మోస్ట్ ఉంది, ఆఫ్రికాలో సగం పార్ట్ ఉంది, ఆస్ట్రేలియా ఉంది కదా. అంటే నార్దర్న్ హెమిస్ఫియర్లో ఎక్కువ కాంటినెంట్స్ ఉన్నాయా, సదరన్ హెమిస్ఫియర్లో ఎక్కువ కాంటినెంట్స్ పార్ట్ ఉందా? మీకు క్లియర్గా కనిపిస్తుంది కదా నార్దర్న్ హెమిస్ఫియర్లోనే అని. మీరు అబ్జర్వ్ చేస్తే నార్దర్న్ హెమిస్ఫియర్లో చూడండి ఎంత ఎల్లో పార్ట్ ఉందో. యూరోప్ ఏషియా 2 కాంటినెంట్స్ ఉన్నాయి కదా, ఆఫ్రికా సగం ఉంది, నార్త్ అమెరికా కూడా ఫుల్ ఉంది. సో ఆబ్వియస్గా నార్దర్న్ హెమిస్ఫియర్లో కాంటినెంట్ పార్ట్ ఎక్కువ ఉంది. సో ఇక్కడ ద వరల్డ్ మ్యాప్ షోయింగ్ ద 5 ఓషన్స్, దేర్ కన్వెన్షనల్ బౌండరీస్ అండ్ ద కాంటినెంట్స్. సో 5 ఓషన్స్ ఇచ్చాడు. యాక్చువల్లీ బేసిక్గా ఓషన్స్ డినోట్ చేయడానికి ఈ ఫిగర్ని యూస్ చేశాడనమాట. పసిఫిక్ ఓషన్ ఇటు రెండు వైపులా మెన్షన్ చేయాలి. బికాస్ అర్త్ అనేది స్పెరికల్ కాబట్టి ఈ పసిఫిక్ ఓషన్ రైట్ సైడ్లో ఉంది, లెఫ్ట్ సైడ్లో కలుస్తుంది కదా. సో ఇది మొత్తం ఈ పార్ట్ లెఫ్ట్, యూరోప్ ఏషియాకి ఆస్ట్రేలియాకి రైట్, ఈ పార్ట్ నుంచి ఈ పార్ట్ వరకు. సో ఫోల్డ్ చేసి కనెక్ట్ చేసుకోండి, మీకు అర్థమైపోతుంది. పసిఫిక్ ఓషన్, అట్లాంటిక్ ఈ మధ్య పార్ట్, నార్త్ అమెరికా సౌత్ అమెరికాకి ఆఫ్రికాకి యూరోప్కి మధ్యలో ఆ ఏరియా మొత్తము అట్లాంటిక్. ఆ పైన వచ్చేసరికి ఆర్కిటిక్, కింద వచ్చేసరికి సదరన్. ఇండియన్ ఓషన్ మీకు తెలుసు, మీకు అందరికీ తెలుసు, ఇండియా కిందే. ఇండియన్ ఓషన్ పేరు కూడా ఇండియా నుంచే వచ్చేసింది కాబట్టి ఇండియన్ ఓషన్ మీరు చక్కగా మ్యాప్ చేసేసేయచ్చు, పెట్టేయచ్చు అనమాట. నెక్స్ట్ లెట్స్ ఎక్స్ప్లోర్. పసిఫిక్ ఓషన్ నార్దర్న్ హెమిస్ఫియరా సదరన్ హెమిస్ఫియరా? మీరు ఇక్కడ చూస్తే 2 హెమిస్ఫియర్లలోనూ ఉంది కదా. అట్లాంటిక్ ఓషన్ ఎక్కడుంది? నార్దర్న్ హెమిస్ఫియరా సదరన్ హెమిస్ఫియరా? అట్లాంటిక్ ఓషన్ కూడా ఉంది. నెక్స్ట్ ఇండియన్ ఓషన్ ఎక్కడుంది? ఓన్లీ సదరన్ నార్దర్న్ హెమిస్ఫియర్లో కూడా కొంచెం పార్ట్ ఉంది. చూడండి అక్కడ ఈక్వేటర్ పైన కూడా కొంచెం కనిపిస్తుంది కదా ఇండియన్ ఓషను, అదనమాట. నెక్స్ట్ సదరన్ ఓషన్ ఇక్కడుంది. నెక్స్ట్ ఆర్కిటిక్ ఓషన్ పైన ఉంది. ఇట్ ఈస్ విజిబుల్ ఆన్ ద పసిఫిక్ ఓషన్ ఈజ్ ద లార్జెస్ట్ ఆఫ్ ఆల్. అందరికీ తెలిసిన విషయమే, పసిఫిక్ ఓషన్ అనేది లార్జెస్ట్ ఓషను, ఫాలోడ్ బై అట్లాంటిక్. పసిఫిక్ ఓషన్ తర్వాత ఏది? అట్లాంటిక్. ఇండియన్ ఓషన్ ఏంటి? థర్డ్, గుర్తుపెట్టుకోండి. ఇండియన్ ఓషన్ 3rd, సదరన్ ఓషన్ 4th, స్మాలెస్ట్ అంటే అన్నిటికన్నా చిన్నది ఏది? ఆర్కిటిక్. సో ఫస్ట్ ఏది? పసిఫిక్, సెకండ్ ఏది? అట్లాంటిక్, థర్డ్ ఏది? ఇండియన్, ఫోర్త్ ఏది? సదరన్ కిందది, ఫిఫ్త్ ఏది? పైది లాస్ట్లో ఆర్కిటిక్. గుర్తుపెట్టుకుంటారు కదా. ఓకే, నెక్స్ట్ పేజ్. యాజ్ అ మ్యాప్ ఆఫ్ ఓషన్స్ మేక్స్ క్లియర్ ద మెయిన్ లిమిట్స్ ఆఫ్ ద ఇండియన్ ఓషన్ ఆర్ ఏషియా టు ద నార్త్, Africa to the west, Australia. As the map of oceans make clear the main limits of Indian Ocean or Asia to the north. So ఇందాక మనం చూసిందే ఇది. On either side of India we find 2 parts of Indian Ocean. Arabian Sea to the west, Bay of Bengal to the east. సో ఇండియన్ ఓషన్ కూడా 2 పార్ట్స్గా డివైడ్ అయ్యింది అని చూపిస్తున్నాడు ఇక్కడ. ఏది? రైట్ సైడ్ వచ్చేసరికి బే ఆఫ్ బెంగాల్, అరేబియన్ సీ వచ్చేసరికి ఇటు లెఫ్ట్ సైడ్ ఉంది. సో రైట్ లెఫ్ట్ అనకూడదు ఇక్కడ, మనం ఈస్ట్ వెస్ట్తో డైరెక్షన్స్తో చెప్పాలి. మనం ఏ సైడ్ అంటే పైన ఉంది కింద ఉందని చెప్పకూడదు, ఈస్టా వెస్టా నార్తా సౌతా. సో ఇది అనమాట కాన్సెప్ట్. మ్యాప్స్ గ్లోబు ఇవన్నీ మనకి మెయిన్ ఈ డైరెక్షన్స్తోనే మనం యూజ్ అవుతాయి. సో అరేబియన్ సీ ఎక్కడుంది అంటే టు ద వెస్ట్ అని చెప్పాలి. బే ఆఫ్ బెంగాల్ ఎక్కడుంది అంటే టు ద ఈస్ట్ అని చెప్పాలి. ఓషన్స్ అండ్ డిజాస్టర్స్. ఓకే, ఓషన్స్ అండ్ డిజాస్టర్స్కి వచ్చేసాము.
Returning to the picture of the earth at the start of the chapter, you may notice white shapes across the globe. Did you know white shapes అంటే ఏంటి అని అనుకున్నాం కదా? Did you guess what they are? They are large masses of clouds. Such clouds bring rain to the continent. ఓకే, అది మనందరికీ తెలిసిందే కదా. మబ్బుల్లో నుంచి మనకి వర్షం వస్తుంది. ఫర్ ఇన్స్టెన్స్ the monsoon rains we in India expect every summer originate in the ocean. Without such rains our agriculture life will suffer. సో మనకి సమ్మర్లో ఎక్స్పెక్ట్ చేస్తాము మాన్సూన్ రెయిన్స్. అది మనకి రెయిన్స్ చాలా 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 ఇంపార్టెంట్ మన అగ్రికల్చర్కి, మన లైఫ్కి. బట్ ఓషన్స్ ఆఫెన్ ఆల్సో గివ్ రైస్ టు స్టార్మ్స్. అసలు మనకి వైలెంట్ ఈవెంట్స్ విత్ ఎక్స్ట్రీమ్ రెయిన్ఫాల్. అసలు ఒక్కొక్కసారి మనకి సైక్లోన్స్ వస్తుంటాయి కదా, తుఫాన్లు అంటాము. అవి చాలా వైలెంట్గా ఉంటాయి. వచ్చాయి అంటే డిజాస్టర్ అనమాట, కొట్టేసిస్తుంది. అసలు ఆ రెయిన్ మామూలుగా ఉండదు. స్ట్రాంగ్ విండ్స్ వస్తాయి. ఒక్కొక్క సైక్లోన్కి ఒక్కొక్క నేమ్స్ కూడా ఉంటాయి. ఇన్ ఫ్యూచర్ మీకు పెద్ద పెద్ద క్లాస్కి వెళ్ళేటప్పుడు తెలుస్తుంది. అసలు ఆ సైక్లోన్ వచ్చి మనకి ఎందుకు హిట్ అవుతుంది, ఆ ల్యాండ్కి హిట్ అవ్వగానే అసలు ఆ రెయిన్ఫాల్ ఎలా ఉంటుంది, అసలు మామూలుగా ఉండదు అనమాట. అదనమాట. సో విచ్ కెన్ కాజ్ వైడ్ స్ప్రెడ్ డ్యామేజ్. భయంకరమైన డ్యామేజ్ జరుగుతుంది. మీరు ఈసారి సైక్లోన్ అని ఉన్నప్పుడు తుఫాన్ వస్తుంది అంటే భయపడిపోతారనమాట జనాలు, బయటికి కూడా వెళ్ళరు. తుఫాన్లో చాలా ప్రాణ నష్టం కూడా జరిగింది. చాలా నష్టాలు, ప్రాణ నష్టమే కాదు, మొత్తము అగ్రికల్చరు, అసలు ఇన్ఫ్రాస్ట్రక్చరు, మొత్తం అన్ని నష్టాలు జరుగుతాయి అనమాట. సునామీ ఈజ్ అనదర్ న్యాచురల్ డిజాస్టర్. రెండోది ఏంటి న్యాచురల్ డిజాస్టరు? ఇప్పుడు ఇందాక మనం ఏం చెప్పాము, ఫస్ట్ వచ్చేసరికి మాన్సూన్ రెయిన్స్. ఫస్ట్ నెంబర్ 1 రాసుకోండి, మాన్సూన్ రెయిన్స్. సెకండ్ పాయింట్ ఏంటి, సైక్లోన్స్, ఓషన్స్ వల్ల వచ్చే ప్రమాదాలు. ఓకే, థర్డ్ వచ్చేసరికి సునామీ అంటే ఏంటి? సునామీ అనేది హ్యూజ్ అండ్ పవర్ఫుల్ వేవ్ అనమాట. అదొక పెద్ద వేవ్. అంటే చిన్న చిన్న అలలు చూసారు కదా, చిన్న అలలు కాదు, ఇది మామూలుగా ఉండదు. వచ్చిందంటే మొత్తం ఊళ్ళు మునిగిపోతాయి అనమాట, అంత పెద్ద వేవ్ వస్తుంది. ఇది ఎందుకు వస్తుంది అంత పెద్ద వేవ్ అంటే, ఎర్త్ క్వేక్ అంటే ఆ ఓషన్లో ఉన్న సర్ఫేస్ క్వేక్ వచ్చింది అక్కడ. ఓకేనా, భూకంపం అంటారు తెలుగులో. ఓషన్లో భూకంపం. ఓకే, ల్యాండ్ మీద వచ్చేదాన్ని మామూలుగా భూకంపాలు అంటారు కదా. సో దీంట్లో వచ్చేది ఏంటంటే సునామీ, వాల్కనిక్ ఎరప్షన్ అట్ ద బాటమ్. ఎర్త్క్వేక్ కానీ వాల్కనిక్ ఎరప్షన్ అంటే ఆ సముద్రం లోపల ఒక మౌంటైన్, ఆ మౌంటైన్ మామూలు మౌంటైన్ కాదు, వాల్కనిక్ మౌంటైన్, లేదా ఆ లోపల నుంచి వాల్కనిక్ ఎరప్షన్ రావచ్చు, ఏదైనా జరగచ్చు ఆ ఓషన్ యొక్క డెప్త్లో. అలా జరిగినప్పుడు వేవ్ మామూలుగా ఉండదు. అంటే కింద ఎర్త్ షేక్ అయింది, ఇవి వచ్చేసినాయి, క్వేక్స్ వచ్చేసినాయి, కంపించిపోయింది. కంపిస్తే ఎలా ఉంటుంది వేవ్? చాలా పవర్ఫుల్గా ఉంటుంది కదా. సో థర్డ్ వచ్చేసరికి సునామీ, పవర్ఫుల్ వేవ్, గుర్తుపెట్టుకోండి. సునామీస్ కెన్ ట్రావెల్ thousands of kilometers. ఏమని చెప్పాను, ఇంకా ఊళ్ళు మునిగిపోతాయని చెప్పాను కదా ఇందాక. కెన్ ట్రావెల్ thousands of kilometers. 100 కిలోమీటర్లు కాదు, 10 కిలోమీటర్లు కాదు, 5 కిలోమీటర్లు కాదు, 1000 కిలోమీటర్లు. అంటే ఆలోచించండి, ఎంత మామూలుగా ఉండదు అసలు డ్యామేజ్. అసలు ఆ సునామీ అంటేనే అమ్మో షేక్ అయిపోతాం అనమాట. సబ్మర్జ్ కోస్టల్ ఏరియాస్ మొత్తం మునిగిపోతాయి, మొత్తం సర్వం మునిగిపోతాయి. కాజింగ్ వైడ్ స్ప్రెడ్ డ్యామేజ్, భయంకరమైన డ్యామేజ్, అసలు నువ్వు చెప్పలేవన్నమాట ఆ డ్యామేజ్ కూడా. On 26th December 2004, India and other 13 countries around the Indian Ocean were struck by a powerful tsunami caused by an earthquake in Indonesia. ఇండోనేషియాలో ఎర్త్క్వేక్ వస్తే మామూలుగా రాలేదు, సునామీ. ఆ ఇండియన్ ఓషన్లో సునామీ వచ్చినప్పుడు ఇండియాను 13 కంట్రీలు అసలు స్తంభించిపోయినాయి అన్నమాట. 2 లక్షల మంది చనిపోయారు, 2 lakh people లాస్ట్. ఇన్ ఇండియా అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్, తర్వాత వచ్చేసరికి కోస్ట్ ఆఫ్ తమిళనాడు, కేరళ సివియర్లీ ఎఫెక్టెడ్, సఫర్డ్ మచ్ డ్యామేజ్. కోస్ట్లో ఎక్కువ ఇదవుతుంది,
ఎందుకని కోస్ట్ అంటున్నాను? కోస్టల్ డ్యామేజ్ అసలు కోస్ట్ పక్కనే కదా సముద్రం ఉండేది. కోస్ట్ అంటే ఏంటి అసలు? సముద్రం ఆనుకున్నది అని అర్థం. సముద్రం ఆనుకున్నదే కదా మరి ఎక్కువ ఇదయ్యేది. సముద్రం ఆనుకున్నవి ఏంటి స్టేట్స్ మనకి ఇక్కడ తమిళనాడు, కేరళనే కదా ఎక్కువ డ్యామేజ్ అయ్యేది. మరి ఇప్పుడు సచ్ సునామీస్ ఆర్ రేర్ బట్ వెరీ డిస్ట్రక్టివ్. అంటే అవి చాలా రేర్గా వస్తాయి, అంటే ఎప్పుడన్నా వస్తాయి, కానీ వచ్చిందా అయిపోయారే ఇంకా మొత్తం. లక్కీలీ దే కెన్ ఆఫెన్ బీ డిటెక్టెడ్ బిఫోర్ దే హిట్ ఏ కోస్ట్. మెనీ కంట్రీస్ కొలాబరేట్ ఇన్ సచ్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్. ఎర్లీ వార్నింగ్ ముందు తెలిస్తే బాగుండు అనే సిస్టమ్స్ గురించి చూస్తున్నారు. దేర్ ఈజ్ ఇన్ పర్టికులర్ అండ్ ఇండియన్ ఓషన్ సునామీ వార్నింగ్ సిస్టమ్. ఇండియాకి కూడా ఇండియన్ ఓషన్కి కూడా సునామీ వార్నింగ్ సిస్టమ్ అనేది ఉందంట. టు విచ్ మెనీ కంట్రీస్ ఇంక్లూడింగ్ ఇండియా కాంట్రిబ్యూట్. ఓకే, దిస్ హెల్ప్స్ టు టేక్ మెజర్స్ టు ప్రొటెక్ట్ లైఫ్స్, ప్రాపర్టీ. అంతే కదా, ఇల్లు కట్టుకుంటాం మనం కోస్టల్ ఏరియాలో, చాలామంది జనాలు నివసిస్తారు అక్కడ. అవన్నీ కొంచెం ప్రొటెక్ట్ చేయడానికి అనమాట. ఈవెంట్స్ దట్ లెడ్ టు లాస్ ఆఫ్ లైఫ్, ప్రాపర్టీ ఆర్ హ్యాండిల్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్. డిజాస్టర్ మేనేజ్మెంటు అసలు నేషనల్ డిజాస్టర్ ఇది ఉంది, అథారిటీ ఉంది. సో ఒక వింగ్ ఉంది, సపరేట్ వింగ్. అది వాళ్ళు డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించినవి లాస్ అవ్వకుండా హ్యాండిల్ చేస్తారు. ఓకేనా. ఇండియా హ్యాస్ ఇట్స్ ఓన్ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ, అది ఎప్పుడు చెప్పాను కదా, టు డీల్ విత్ ఆల్ కైండ్స్ ఆఫ్ డిజాస్టర్స్. నెక్స్ట్ కాంటినెంట్స్. ఓషన్స్ అయిపోయినాయి. కాంటినెంట్స్కి వచ్చేసాము. కాంటినెంట్స్ ఆర్ విజిబుల్ ఆన్ ద మ్యాప్ ఆఫ్ ఓషన్స్. చూసాం కదా ఇందాక మ్యాప్లో. హౌ మెనీ కెన్ యూ కౌంట్? ఎన్ని ఓషన్స్? ఇందాక నేను చెప్పినప్పుడు కాంటినెంట్స్ కూడా కౌంట్ చేశా, మీరు కనుక గుర్తుపెట్టుకుంటే ఒకసారి వెళ్ళి చూడండి అక్కడ. డిపెండింగ్ ఆన్ యువర్ చాయిస్ యూ మే లిస్ట్. 7 ఎన్ని అని అడుగుతున్నాడు, ఒకసారి చూడండి. నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, 2 కాంటినెంట్స్. బట్ ఇఫ్ సీన్ యాజ్ ఎ సింగిల్ ల్యాండ్ మాస్ దే కెన్ బి కన్సిడర్ యాజ్ 1. ఓకే, ఒకటే కనుక కన్సిడర్ చేస్తే ల్యాండ్ మాస్గా కనిపిస్తే ఒకటే అంటున్నాడు. యూరోప్, ఏషియా ఆర్ జనరలీ కన్సిడర్ యాజ్ 2. ఆల్దో ద మ్యామ్ ఐఎమ్ క్లియర్ దట్ దే ఫార్మ్ ఏ సింగిల్ ల్యాండ్ మాస్. అక్కడ మీరు చూసుంటే యూరేషియా అని ఇచ్చాడు, యూరోప్ ఏషియా కలిపి ఇచ్చాడు. కానీ మనం యూరోప్ ఒక కాంటినెంటు, ఏషియా ఒక కాంటినెంట్గా చదువుకుంటున్నాం కదా. సో ఇది మనకి ఇక్కడ కొంచెం క్లారిటీగా చూడండి మీరు. అసలు భలే ఇచ్చాడు. 6th క్లాసే కానీ ఏ క్లాసు చిన్నది కాదండి. మీరు అసలు బ్రెయిన్ పెట్టి ఆలోచిస్తే చాలా బాగుంటుంది. వాళ్ళు ఇచ్చే ప్రతి పదము సెంటెన్స్ చాలా చాలా డెప్త్ ఉంటుంది. ఎన్సీఆర్టీస్ యూరేషియా అని ఇచ్చాడు, చూశాడు కదా ఇక్కడ. యూరోప్ ఏషియా ముక్కలు కనిపిస్తుందా ఇక్కడ? ఈ ల్యాండ్ మొత్తము యూరేషియాని కదా, యూరోప్ ఏషియా కలిపే ఉంది కదా. ఇక్కడ ఏమైనా డివిజన్ కనిపిస్తుందా ల్యాండ్కి? లేదు. కానీ యూరోప్ ఏషియా 2 కాంటినెంట్స్గా చెప్పుకుంటున్నాం. ఇక్కడికి రండి. ఈ నార్త్ అమెరికాను సౌత్ అమెరికా మధ్యలో బ్రేక్ ఏమైనా ఉందా? మధ్యలో బ్రేక్ ఏమన్నా ఉందా? లేదు కదా. ఈ ఎల్లో లైన్ అనేది కంటిన్యూ అవుతుంది. మీరు కనెక్ట్ చేసుకుని ఉంటే చూడండి, నార్త్ అమెరికా సౌత్ అమెరికా కలిసే ఉంది, హ్యాండ్ ఇన్ హ్యాండ్లా ఉన్నాయి ఇక్కడ. కానీ 2 కాంటినెంట్స్గా చెప్తున్నాం కదా. కలిసే ఉంది కానీ 2 కాంటినెంట్స్. అక్కడ కూడా 2 కాంటినెంట్స్ కదా. సో నెక్స్ట్ ఇక్కడికి వెళ్ళిపోదాం. సింగిల్ ల్యాండ్ మాస్ 2 కాంటినెంట్స్ అని చెప్పాం. ఇక్కడ 2 కాంటినెంట్స్, సింగిల్ ల్యాండ్ మాస్. సో ఇది సింగిల్ ల్యాండ్ మాసే, అది సింగిల్ ల్యాండ్ మాసే. అక్కడ 2 కాంటినెంట్లు చెప్తున్నాం, ఇక్కడ 2 కాంటినెంట్ చెప్తున్నాం. సో నార్త్ అమెరికా సౌత్ అమెరికా 2 కాంటినెంట్లు, యూరోప్ ఏషియా 2 కాంటినెంట్లు, 4 కాంటినెంట్లు వచ్చేసినాయి మీకు. ఓకే. ఫర్ హిస్టారికల్ అండ్ కల్చరల్ రీజన్స్ యూరోప్స్ ఎవల్యూషన్ హ్యాస్ బీన్ వెరీ డిఫికల్ట్. అదొకే, అది లీవ్ ఇట్ అండి, నో ప్రాబ్లం. ఫ్రమ్ ఏషియాస్ విచ్ ఈస్ వై దే కెన్ బీ సీన్ యాజ్ 2 కాంటినెంట్స్. ఓకే, అదంతా హిస్టరీ మీకు ఇప్పుడు ఏం అవసరం లేదు దాని గురించి, జస్ట్ అలా గుర్తుపెట్టుకోండి. యూరోప్ ఏషియా 2 కాంటినెంట్లు అని. హవెవర్ ఆఫెన్ రిగార్డ్ దెమ్ యాజ్ సింగిల్ కాంటినెంట్ కాల్డ్ యూరేషియా. దివర్ జియాలజిస్ట్ యూరేషియా అని ఒకటే కింద కన్సిడర్ చేసేవాళ్ళు సింగిల్ కాంటినెంట్గా. ఈ కాన్సెప్ట్ కూడా చాలా చాలా హ్యూజ్ కాన్సెప్ట్.
మీకు నెక్స్ట్ 10th తర్వాత కాన్సెప్ట్ వస్తుంది అసలు. ఇది యురేషియా అంటే ఏంటి అసలు, యూరోపోయేషియా ఎలాగా, ఇవన్నీ ఎలా డివైడ్ అయిపోయినాయి కాంటినెంట్స్, ఆస్ట్రేలియా ఎలా డివైడ్ అయిపోయింది, ఇండియా ఎలా డివైడ్ అయిపోయింది, ఇవన్నీ. ఆఫ్రికా అండ్ యురేషియా ఆర్ జనరల్లీ రిగార్డెడ్ యాజ్ 2 continents but sometimes as 1. Okay, let us summarize the different counts in the table. Okay, count of continents in alphabetical order. Okay, 4, 5, 6, 7. సో ఫస్ట్ నుంచి ఎట్లా వచ్చింది అనేది క్లియర్గా చెప్తున్నాడు అనమాట. సో మీరు లాస్ట్ గుర్తుపెట్టేసుకోండి సరిపోతుంది. ఆఫ్రికా, అంటార్కిటికా, ఏషియా, ఆస్ట్రేలియా, యూరోప్, నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, ఇలా గుర్తుపెట్టేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి యూ మే హ్యావ్ సీన్ ద 5 Olympic rings. ఒలింపిక్స్లో మీరు 5 rings కనపడతాయి. వన్ ఆఫ్ ద సింబల్స్ ఆఫ్ ద ఒలింపిక్ గేమ్స్, ఇదే సింబల్ ఒలింపిక్ గేమ్స్కి. దే సింబలైజ్ ద గ్యాదరింగ్ ఆఫ్ స్పోర్ట్స్ పీపుల్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ద వరల్డ్. ద రింగ్స్ వర్ chosen to represent 5 inhabited continents: ఆఫ్రికా, అమెరికా, ఏషియా, ఆస్ట్రేలియా, యూరోప్. ఓకేనా? 2 లేవు. ఏంటవి? అంటార్కిటికా ఒకటే లేదా? అంతేనా? అమెరికా మొత్తం ఇచ్చేసాడు కదా. సో అదేంటిది అదంటే అంటార్కిటికా. ఓకేనా? అంటార్కిటికాలో జనాలు ఉంటారు కదా, అందుకని అది లేదు. ఆ 5 continents ఇచ్చాము అని చెప్తున్నాడు. సో ఇట్లా పెట్టాడు ఈ ఫిగరు. ఇది బాగుంది కదా, భలే పెట్టాడు. నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, యూరోప్, ఏషియా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, అంటార్కిటికా కింద. నెక్స్ట్ లెట్స్ ఎక్స్ప్లోర్ అని చెప్పాడు. కౌంటింగ్ ద నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ నేమ్స్ ద లార్జెస్ట్ కాంటినెంట్. ఓకే, మీరు భలే ఇచ్చాడు ఇక్కడ అనుకున్నాం కదా. ఇక్కడ ఎలా ఇచ్చాడంటే చాలా తెలివిగా ఇచ్చాడు. ఏ స్క్వేర్స్ అన్నీ కౌంట్ చేయండి, ఏ కాంటినెంట్ పెద్దదో చెప్పండి అంటున్నాడు. మీరు డైరెక్ట్గా చూడంగానే మీకు ఇక్కడ అర్థమైపోయి ఉండదు ఏషియా అని. విచ్ వన్ ఈజ్ లార్జర్, నార్త్ అమెరికా, సౌత్ అమెరికా అని అడుగుతున్నాడు. రెండిట్లో ఏది పెద్దగా ఉంది? నార్త్ అమెరికా ఆబ్వియస్గా. కౌంట్ చేయండి, లేదంటే కూర్చొని చక్కగా. ఆఫ్రికానా నార్త్ అమెరికానా అని అడిగిచ్చాడు. ఆఫ్రికానా నార్త్ అమెరికానా అని ఇచ్చాడు. ఆఫ్రికానే కదా. ఇక డౌట్ ఉంటే చక్కగా కూర్చొని కౌంట్ చేసుకోండి ప్రశాంతంగా. అంటార్కిటికా ఆర్ ఇలాంటి గేమ్స్ ఆడండి. ఇట్లాంటి గేమ్స్ ఆడితే బాగుంటుంది. ఊరికే టైం వేస్ట్ చేసుకుంటే మనకి లైఫ్లో వేస్ట్ అయిపోతుంది. అంటార్కిటికా ఆర్ ఆస్ట్రేలియా, ఏది పెద్దది? అంటార్కిటికా ఇక్కడ ఉంది, ఆస్ట్రేలియా ఇక్కడ ఉంది, ఏది పెద్దది? ఇక్కడ 8 ఉన్నాయి, ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 13 ఉన్నాయి కదా. సో అంటార్కిటికా. రీకలర్ ద డయాగ్రామ్ బై హ్యావింగ్ ఏ సింగిల్ కలర్ ఫర్ యూరోప్ అండ్ ఏషియా అండ్ రీనేమ్ ఇట్ యాజ్ యూరోప్. మొత్తం ఒకటే కలర్ వేయండి, యూరోప్కి ఏషియా అంటున్నాడు. రైట్ ఆన్ ద లిస్ట్ ఆఫ్ కాంటినెంట్స్ ఫ్రమ్ స్మాలెస్ట్ టు ద లార్జెస్ట్, చిన్న నుంచి పెద్ద వరకు రాయండి అని అంటున్నాడు. ద కాంటినెంట్ డస్ నాట్ ఇంక్లూడ్ ఆల్ ల్యాండ్ మాస్. సమ్ స్మాలర్ పీసెస్ ఆర్ లెఫ్ట్ అవుట్ సరౌండెడ్ బై వాటర్ ఆన్ ఆల్ సైడ్స్, దే ఆర్ కాల్డ్ ఐలాండ్. చిన్నవి మాత్రం కలపలేదంట. ఆ చిన్న వాటిని ఐలాండ్స్ అంటున్నాడు. కాంటినెంట్స్ ఆర్ ఆల్సో సరౌండెడ్ బై వాటర్. కాంటినెంట్స్ కూడా వాటర్ సరౌండ్ అవుతాయి, అంతే కదా. కాంటినెంట్స్ చుట్టూ వాటర్ ఉంటుంది, ల్యాండ్ చుట్టూ వాటర్ ఉంటుంది, అంతే. బట్ బికాస్ దే ఆర్ సో లార్జ్ దే ఆర్ నాట్ కన్సిడర్డ్ ఐలాండ్స్. అవి సరే, ఇప్పుడు మీరు అన్నారు కదా ఐలాండ్స్ చిన్నవి కలపలేదని, మరి కాంటినెంట్స్ కూడా ఐలాండ్ అవ్వచ్చు కదా అనొచ్చు కదా అంటున్నాడు. అని ఎందుకనము? కాంటినెంట్స్ చాలా పెద్దగా ఉన్నాయి కాబట్టి వాటిని కాంటినెంట్స్ అంటాం, చిన్నవే కదా మేము వదిలేసింది వాటిని ఐలాండ్స్ అంటున్నాం అంటున్నారు. ఓకేనా? డోంట్ మిస్ అవుట్. గ్రీన్లాండ్ ఈజ్ ద లార్జెస్ట్ ఐలాండ్ ఇన్ ద వరల్డ్. లార్జెస్ట్ ఐలాండ్ ఏది? గ్రీన్లాండ్ అంట. ఓకేనా? ఇండియా హ్యాస్ మోర్ దాన్ 1300 స్మాల్ ఐలాండ్స్. దోస్ ఇంక్లూడ్ 2 మేజర్ ఐలాండ్స్ గ్రూప్స్: అండమాన్ అండ్ నికోబార్ ఇన్ బే ఆఫ్ బెంగాల్, లక్షద్వీప్ ఇన్ అరేబియన్ సీ. బే ఆఫ్ బెంగాల్లో ఏముంటుంది? ఏ ఐలాండ్స్ ఉంటాయి? అండమాన్ అండ్ నికోబార్.
తర్వాత ఇటు అరేబియన్ సీలో ఏమేమి ఐలాండ్స్ ఉంటాయి? లక్షద్వీప్. సిన్స్ 1981 ద ఇండియన్ అంటార్కిటికా ప్రోగ్రామ్ హ్యాస్ బీన్ ఎక్స్ప్లోరింగ్ అంటార్కిటికా, ఏ కాంటినెంట్ విత్ ఏ వెరీ కోల్డ్ క్లైమేట్, హార్ష్ ఎన్విరాన్మెంట్. అంటార్కిటికా అంటే కిందది కదా, అక్కడ అంటే అది పోల్ దగ్గరే ఉంది, సౌత్ పోల్ దగ్గర ఉంది అసలు అది. అంటే ఈక్వేటర్కి చాలా 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 దూరం ఉంది. ఎందుకు కోల్డ్ క్లైమేట్, వెరీ కోల్డ్ ఉందంటే ఈక్వేటర్కి చాలా దూరంగా ఉంటుంది అసలు. అక్కడ సన్ రైజ్ కూడా వెళ్ళవు ఇటు అసలు, అందుకని అక్కడ మొత్తం ఐసే ఉంటుంది. వెరీ వెరీ కోల్డ్ అండ్ హార్ష్ ఎన్విరాన్మెంట్ అసలు. ఇన్ 1983 ఇండియా ఎస్టాబ్లిష్డ్ ఇట్స్ ఫస్ట్ సైంటిఫిక్ బేస్ స్టేషన్ దేర్ కాల్ దక్షిణ్ గంగోత్రి. ఓకేనా, ఇండియా అంట ఫస్ట్ సైంటిఫిక్ బేస్ స్టేషన్ అంటే అక్కడ ఏంటి క్లైమేట్ ఎలా ఉంది వీటన్నిటి కోసం మనది పెట్టారు అక్కడ స్టేషను, దాని దక్షిణ్ గంగోత్రి అంటారు. 2 more bases were established later. 40 teams of Indian scientists have conducted research in this faraway region. 40 మంది ఇండియన్ సైంటిస్ట్ రీసెర్చ్ చేశారంట. ఎస్పెషల్లీ ఆన్ ద ఎవల్యూషన్ ఆఫ్ క్లైమేట్ ఎన్విరాన్మెంట్. ఆ అంటార్కిటికా అంత సివియర్ క్లైమేట్లో వాళ్ళు పాపం వెళ్ళి అక్కడ ఆ స్టేషన్లో ఉండి 40 టీమ్స్ అంట. అసలు ఎంతమంది వెళ్ళారో చూడండి మరి. మన అక్కడ క్లైమేట్, ఆ హార్ష్ క్లైమేట్కి వాళ్ళు అసలు మనం 1 minute అయినా ఉండగలమా? కానీ పాపం వాళ్ళు అక్కడ చాలా కష్టపడి తెలుసుకున్నారు, మనందరికీ చెప్పారు అసలు ఏంటి అక్కడ పరిస్థితి అని. మనం నేర్చుకుంటున్నాం ఇప్పుడు. సో వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు దోస్ సైంటిస్ట్, వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దెమ్. ద సెటిల్మెంట్ వేర్ ద సైంటిస్ట్ లివ్ హ్యాజ్ లైబ్రరీ అండ్ ఈవెన్ ఏ పోస్ట్ ఆఫీస్ అంట. అసలు మామూలుగా లేదుగా, అక్కడికి వెళ్ళి లైబ్రరీను పోస్ట్ ఆఫీసు ఉన్నాయంట. చాలా చాలా గ్రేట్. ఓషన్స్ అండ్ లైఫ్. ఓషన్స్ అండ్ కాంటినెంట్స్ ఆర్ వైటల్ పార్ట్స్ ఆఫ్ ద ఎన్విరాన్మెంట్ అండ్ ఎఫెక్ట్, చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకున్నాం కదా ఎన్విరాన్మెంట్ కిందాక మనం. అండ్ ఎఫెక్ట్ మోస్ట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ అవర్ లైఫ్స్ ఈవెన్ ఇఫ్ వీ డు నాట్ నోటీస్ ఇట్. వీ హ్యావ్ మెన్షన్ దట్ ఓషన్స్ సెండ్ రెయిన్ టు ద కాంటినెంట్స్. ఓషన్స్ దానిలో ఉన్న వాటర్ ఆవిరైపోయి ఎవాపరేట్ అయిపోయి రెయిన్సే కదా వచ్చేది. అది ఎక్కడికి వస్తాయి ఆ రెయిన్? కాంటినెంట్స్ మీద పడతాయి కదా రెయిన్. దిస్ ఈజ్ పార్ట్ ఆఫ్ ఎర్త్స్ వాటర్ సైకిల్. అంటే ఓషన్స్ నుంచి ఎవాపరేట్ అయిపోయి వాటర్ కాంటినెంట్స్లో రెయిన్గా పడుతున్నాయి. రెండు ఎంత హెల్ప్ చేసుకుంటున్నాయి కదా. దిస్ ఈజ్ పార్ట్ ఆఫ్ ఎర్త్స్ వాటర్ సైకిల్ విచ్ యూ విల్ ఫర్దర్ స్టడీ ఇన్ సైన్స్. ఓకేనా, వాటర్ సైకిల్ ఇదంతా ఒక వాటర్ సైకిల్. దీని నుంచి వచ్చి దీనికి వస్తుంది, దీని నుంచి వచ్చి దీనికి వస్తుంది అట్లా. వితౌట్ ఓషన్స్ ఫర్ ఇన్స్టెన్స్ దేర్ వుడ్ బి నో రెయిన్ ఫాల్. బ్లైండ్గా చెప్పేయండి ఏంటి అని. ఓషన్స్ లేవు అప్పుడేంటి అని అడుగుతున్నారు. రెయిన్ఫాల్ ఉంటుందా అని అడుగుతున్నారు. వాటరే లేకపోతే రెయిన్ఫాల్ ఎక్కడి నుంచి వస్తుంది కదా. సో నో రెయిన్ఫాల్. ఓషన్స్ లేవు, వాటర్ లేదు, రెయిన్ఫాల్ లేదు. ద అర్త్ వుడ్ బి ఎ డిజర్ట్. వాటర్ లేకపోతే ఏమైపోతుంది? మొత్తం ఎండిపోతుంది, డిజర్ట్ అయిపోతుంది, ఎడారి. మోర్ దాన్ హాఫ్ ఆఫ్ వరల్డ్స్ ఆక్సిజన్ ఈజ్ ప్రొడ్యూస్ బై ద ఓషన్స్. ఫ్లోరా అంటే ఏం చెప్పాను? ఫ్లవర్స్ అని గుర్తుపెట్టుకున్నాను కదా, ప్లాంట్స్. సో ఓషన్ యొక్క ప్లాంట్స్ నుంచి వచ్చే ఆక్సిజన్ హాఫ్ ఆఫ్ వరల్డ్స్ ఆక్సిజన్ అంట. అంటే ప్రపంచంలో సగం ప్రపంచంకి సరిపడా ఆక్సిజన్ ఇస్తుంది ఓషన్స్. విచ్ ఈజ్ వై దే ఆర్ కాల్డ్ ప్లానెట్స్ లంగ్స్. సో మీకు ఆక్సిజన్ ఎక్కడి నుంచి వస్తుంది? లంగ్స్ నుంచే కదా. లంగ్సే కదా మనకి ఆక్సిజన్ తీసుకునేవి. సో అలాగా ఓషన్స్ ప్లానెట్స్ ఆక్సిజన్ అంటారు, ప్లానెట్స్ లంగ్స్ అంటారు. The oceans therefore play a crucial role in regulating the climate and sustaining life on earth. మనం ఆల్రెడీ చూసాం. Oceans have deeply impacted humanity in many other ways. హ్యూమానిటీ కూడా అవి ఇంపాక్ట్ చేస్తాయంట. From early times people have used oceans and seas to migrate to other regions. ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి వెళ్ళాలి అంటే ఓషన్స్ నుంచే వెళ్ళేవాళ్ళు ఇది వరకు. మరి వాస్కోడి గామా టైంలో 1498 కదా వచ్చింది ఇండియాకి. ఎలా వచ్చాడు? సీ రూట్ నుంచే కదా వచ్చింది. సీ రూట్ నుంచి అంటే అతను ఎక్కడి నుంచి వచ్చాడు?
అట్లాంటిక్ సముద్రం దాటి ఇటు కిందకు వచ్చి ఆఫ్రికా, కేప్ ఆఫ్ గుడ్ హోప్ వచ్చి మళ్ళీ ఇటు వచ్చాడు, ఇండియన్ ఓషన్ వచ్చాడు. ఎలా వచ్చాడు? ఓషన్స్ నుంచే కదా. అలా అనమాట, కనెక్ట్ అయిపోయినాయి ఓషన్స్ అన్నీ. సో అట్లా ఒక ఓషన్ నుంచి ఒకే ఓషన్కి, ఒక రీజన్ నుంచి ఒక రీజన్కి వెళ్ళిపోవచ్చు, ఒక్కొక్క అట్లా దాడుకుంటూ మనం. సో పసిఫిక్లో పడితే ఫర్ సపోజ్ నువ్వు అట్లాంటిక్లో తేలచ్చు, ఇండియన్ ఓషన్లో కూడా తేలచ్చు, మొత్తం ఒకటే కదా, సముద్రం అంతా కనెక్టెడే కదా. అలా అనమాట, అలా గుర్తుపెట్టుకోండి. From millennium, people have used oceans and seas to migrate to other regions to trade in all kinds of goods. ఇప్పుడు చెప్పా కదా అదే. Oceans have also nourished the cultures of coastal people all over the world. Nourished the cultures of coastal people. సో కోస్టల్ పీపుల్ యొక్క కల్చర్ని కూడా చాలా డెవలప్ చేసినాయి ఓషన్స్. అంతే కదా, సముద్రాల పక్కన ఈ ఫిష్ పట్టేవాళ్ళు ఎంతమంది ఉంటారు అసలు. వాళ్ళు ఎంత మన దీనికి కూడా, ఎకానమీకి కూడా వాళ్ళు కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. సో ఆల్మోస్ట్ ఆల్ ఆఫ్ దెమ్ హ్యావ్ టేల్స్ అండ్ లెజెండ్స్ అబౌట్ ద సీ. ఆ రోజు అలా జరిగింది, ఆ సముద్రంలో అలా వెళ్ళినప్పుడు అని వాళ్ళకి ఒక్కొక్క రోజు ఒక్కొక్క కథ ఉంటుందన్నమాట. వాళ్ళని కదిలిస్తే చెప్తారు మీకు. గబుక్కొని మీరు ఎప్పుడైనా వెళ్ళి ఒకసారి సరదాగా అలా వాళ్ళని మాట్లాడండి, మీకు చాలా స్టోరీస్ చెప్తారు వాళ్ళు. సీ గాడ్స్ గురించి, గాడ్సెస్ గురించి, సీ మాన్స్టర్స్ గురించి, ట్రెజర్స్ ఫ్రమ్ ద సీ గురించి. ఆ ట్రెజర్స్ అంటే ఏవో మళ్ళీ ఫిక్షన్లోకి వెళ్ళిపోవద్దు పిల్లలు. సో జస్ట్ ఫ్యాసినేటింగ్గా చూడకండి ఏది కూడా. నథింగ్ ఈజ్ ఫ్యాసినేటింగ్, ద ఫీలింగ్ యూ గెట్ ఈజ్ ఫ్యాసినేటింగ్ యాక్చువల్లీ. ఓకే, ఏదైనా. ద ఓషన్స్ డేంజర్స్ బట్ ఆల్సో దేర్ బ్లెస్సింగ్స్. ద యునైటెడ్ నేషన్స్ హ్యాస్ డెసిగ్నేటెడ్ June 8th as వరల్డ్ ఓషన్ డే. వరల్డ్ ఓషన్ డే ఎప్పుడు? June 8th. వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే ఎప్పుడు? June 5th కదా. సో టు రిమైండ్ అస్ ఆల్ ఆఫ్ ద మేజర్ ఓషన్, ద ఓషన్ ప్లేస్ ఇన్ ఎవ్రీడే లైఫ్. ఇట్ సర్వ్స్ యాజ్ ద లంగ్స్ ఆఫ్ అవర్ ప్లానెట్. మన ప్లానెట్కి లంగ్స్ ఏవి అని అడిగితే ఓషన్స్ అని చెప్పండి సమాధానం. ఏ మేజర్ సోర్స్ ఆఫ్ ఫుడ్, మెడిసిన్, క్రిటికల్ పార్ట్ ఆఫ్ బయోస్పియర్. ఓకేనా. సైంటిఫిక్ స్టడీస్ హ్యావ్ షోన్ హౌ ద ఓషన్స్ ఆర్ పొల్యూటెడ్. ఎట్లా పొల్యూట్ అయిపోతున్నాయి ఇప్పుడు, అసలు మొత్తం ప్లాస్టిక్ వేసేస్తున్నారు కదా బీచెస్లో, వాటిల్లో మొత్తం ప్లాస్టిక్ బ్యాగ్స్, ప్లాస్టిక్ స్టఫ్, తిన్నది అన్నీ వేసేసి. అసలు పోయినసారి ఏమైంది, చెన్నై కోస్ట్లో అన్ని చేపలన్నీ బయటకు వచ్చేసేలా, అది భరించలేక ఆ టాక్సిసిటీని, టాక్సిక్ అయిపోతుంది కదా ఓషన్. దాంట్లో ప్రాణులు, నీకు రోజు ఫుడ్లో ప్లాస్టిక్ పెడితే నువ్వేమైపోతావు. ఆ ఓషన్లో ఉన్న యానిమల్స్ కూడా అంతే, అట్లా పొల్యూట్ చేసేస్తున్నారు ఓషన్స్ని ప్లాస్టిక్తో. అప్పుడు ఆ ఓషన్లో ఉన్న యానిమల్స్ కూడా ఉక్కిరిబిక్కిరైపోయి బయటకు వచ్చేసేలా, చోకింగ్ మెరైన్ లైఫ్, చోక్ అయిపోయి వాటికి కూడా. మనుషులం ఎంతో అవి కూడా అంతే కదా, అవి కూడా ప్రాణులే కదా. దేర్ ఆర్ సెవరల్ అదర్ ఫార్మ్స్ ఆఫ్ పొల్యూషన్. చాలా పొల్యూషన్స్ ఉన్నాయి. యాజ్ ఎ రిజల్ట్ ద మెరైన్ ఎన్విరాన్మెంట్ ఈజ్ అండర్ థ్రెట్. సో మెరైన్ ఎన్విరాన్మెంట్ కూడా, మెరైన్ అంటే ఏం చెప్పాను, ఓషన్స్ అండ్ సీస్ కూడా, దాని యొక్క ఎన్విరాన్మెంట్ కూడా థ్రెట్ అంటే డేంజర్ జోన్లో ఉంది ఎన్విరాన్మెంటు. ఏ ఎన్విరాన్మెంట్ అయినా డేంజర్ జోన్లోనే ఉంది ఇప్పుడు ప్రజెంట్. చాలా ఘోరం చేసేస్తున్నాం మనం హ్యూమన్స్. ఈ అట్మాస్ఫియర్, ఎన్విరాన్మెంట్, ఈ ఎర్త్కే మనం ఘోరం చేస్తున్నాం కదా. చాలా నెక్స్ట్ జనరేషన్స్ చాలా బాగా ఎన్విరాన్మెంట్ అవేర్నెస్ కూడా తెచ్చుకోండి. సో అపార్ట్ ఫ్రమ్ ఇట్ కమింగ్ ఓవర్ ఫిషింగ్, ఎక్సెసివ్ ఫిషింగ్ ఈజ్ అనదర్ కాజ్. చాలా ఓవర్ ఫిషింగ్ అనమాట. జంతువులు తీస్తున్నారు ఫిష్ని, ఇంకా తీస్తున్నారు. ఎట్లా డిక్నే అయిపోయావా? ఇప్పుడు ఒకటే మీరు తింటున్నారు అనుకోండి రోజు, అవి ఎక్కడి నుంచి వస్తాయి? ఇంకా అదే యూజ్ చేస్తే రాదు కదా, అలాగే డిక్లైన్ అయిపోతాయి. ఏదైనా అంతే, ఓవర్గా ఏది చేయకూడదు. ఇట్ ఈజ్ అవర్ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ టు ప్రొటెక్ట్ అవర్ ఓషన్స్ ఫర్ ద ఫ్యూచర్ ఆఫ్ ద ప్లానెట్స్ అండ్ ఆఫ్ హ్యూమానిటీ. అసలు హ్యూమన్ గురించి కూడా ఆలోచించాలి కదా మనం. బిఫోర్ వీ మూవ్ ఆన్, ద అర్త్ సర్ఫేస్ హెస్ వాస్ట్ వాటర్ బాడీస్ కాల్డ్ ఓషన్స్, ల్యాండ్ మాసెస్ కాల్డ్ కాంటినెంట్స్. ఓషన్స్ ఆర్ ఇంటర్ కనెక్టెడ్. ఓషన్స్ అన్నీ కనెక్ట్ అయి ఉంటాయా, గోడలు ఉంటాయా? ఇంటర్ కనెక్టెడ్. కాంటినెంట్స్ మే బీ కౌంటెడ్ ఇన్
Various ways. The most common count is 7. 7 continents, 5 oceans, northern hemisphere, more land, southern hemisphere, more water. Next, oceans support all kinds of marine life and play a critical role in the world climate. అంతే కదా, క్లైమేట్ చెప్పుకున్నాం కదా. దే ఆర్ నౌ సీరియస్లీ ఎఫెక్టెడ్ బై హ్యూమన్ యాక్టివిటీ అండ్ నీడ్ అవర్ కలెక్టివ్ ప్రొటెక్షన్. మీకు చెప్పాను కదా పిల్లలు. సో యూ ఆర్ ద నెక్స్ట్ బ్యారియర్స్, సారీ వాట్ ఈస్ ఏ, మీరే నెక్స్ట్ హోల్డ్ చేయాలి. ఓకే, దాన్ని ఎలా ప్రొటెక్ట్ చేయాలి అనేది మీరే సేవ్ చేయాలి. నెక్స్ట్, ఎక్స్ప్లెయిన్ ద ఫాలోయింగ్ టర్మ్స్. కాంటినెంట్ అంటే ఏంటి? కంటిన్యూస్, హ్యూజ్, కంటిన్యూస్, ఎక్స్పాన్స్, ల్యాండ్ మాస్. ఓషన్, ఓషన్ అంటే ఏంటి? వాటర్ బాడీ. ఐలాండ్, ఐలాండ్ అంటే ఏంటి? చిన్న 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 పార్ట్స్ ఉంటాయి ల్యాండ్, చిన్న చిన్నవి. సో వాటిని ఐలాండ్స్ అంటారు. జస్ట్ గో బ్యాక్ అండ్ రివైజ్. లెట్ us డ్రా. వితౌట్ లుకింగ్ ఎట్ ద మ్యాప్స్ ఇన్ ది చాప్టర్, డ్రా ద కాంటినెంట్స్ ఫ్రీ హ్యాండ్. ఓకే, ఫ్రీ హ్యాండ్ అని డ్రా చేయమన్నాడు. అవుట్లైన్, లేబుల్ ఆల్ ద కాంటినెంట్స్ అండ్ ఓషన్స్ అని ఇచ్చాడు. సో ఇక్కడ వచ్చేసరికి నార్త్ అమెరికా, కింద వచ్చేసరికి నార్త్లో ఉండేది నార్త్ అమెరికా, నార్తర్న్ హెమిస్ఫియర్లో సౌత్లో ఉండేది సౌత్ అమెరికా. ఇది వచ్చేసరికి ఆఫ్రికా, ఈ రెండిటి మధ్యలో ఉండేది అట్లాంటిక్ ఓషన్. ఇటేమో యూరప్, రైట్ సైడ్ ఏమో ఏషియా, కింద వచ్చేసరికి ఆస్ట్రేలియా, పైన వచ్చేసరికి ఆర్కిటిక్, కింద వచ్చేసరికి అంటార్కిటికా. డన్నా? పసిఫిక్ ఓషన్, మధ్యలో అట్లాంటిక్ ఓషన్, ఇండియన్ ఓషన్, ఆర్కిటిక్, అంటార్కిటిక్, అదే సదరన్. సో ఈ పజిల్స్ మీరు సాల్వ్ చేయగలుగుతారని అనుకుంటున్నాను. జస్ట్ ట్రై ఇట్ ఆన్ యువర్ ఓన్. ఓకే, ఇఫ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ జస్ట్ గివ్ యువర్ కామెంట్స్ and please give your feedback, my dear students. So the main scope, main thing behind this ఏంటి మీకు చెప్పాను కదా, మన భాషలో మనకు అర్థమయ్యే లాంగ్వేజ్లో చాలా డెప్త్గా ప్రతి ఒక్క వర్డ్ మిస్ అవ్వకుండా చెప్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ so that I can, it will be a boost for me. I can give all the chapters very soon if you give the positive feedback for my thing. Okay, just a feedback from my students. Okay, thank you so much and please keep watching.